Shall we have prayer? ప్రార్థన చేసుకుందామండి. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకమందున తండ్రి, thank you for this beautiful evening. ఈ చక్కటి సాయంకాల వేళను బట్టి నీకు వందనాలు. Thank you for the brothers and sisters who have come from far place. తండ్రి, దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరి సహోదరులను బట్టి వందనాలు. As we are coming in the name of Jesus, యేసుక్రీస్తు నామములో మేము వచ్చుచుండగా in between us we have a word of God. తండ్రి, దేవుని యొక్క వాక్యాన్ని మేము మధ్యలో కలిగి ఉంటుండగా Help us to share. అయ్యా తండ్రి, నీ వాక్యమును పంచుకుంటకు సహాయం చేయి. This word belongs to you. అయ్యా, నీ వాక్యము నీకు చెందినదై ఉంది. Help us to share this word. తండ్రి, నీ వాక్యం పంచుకుంటకు మీరే సహాయం చేయండి. Help us to learn from the word of God. దేవుని వాక్యం నుండి మేము నేర్చుకున్నట్లుగా చేయండి. I pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. I greet you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. It's my privilege to share a word of God between all of you. మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. Recently I went to North India. ఈ మధ్య కాలంలోనే నేను ఉత్తర భారతదేశానికి పరిచర్యకి వెళ్ళాను. I went to Nepal also. అలాగే మన పొరుగు దేశమైన నేపాల్ దేశానికి కూడా వెళ్ళాను. He also supposed to come. My brother Uday is supposed to come. నేను కూడా వెళ్ళవలసి ఉండెను. Because of he couldn't get tickets. ఇంకా టికెట్స్ దొరకని కారణం చేత he couldn't come. నేను ఇంకా నేపాల్కి వెళ్ళలేకపోయాను. And I have a great opportunity to see. I went to Himalayas. అలాగే హిమాలయస్కి వెళ్ళాను. Now it's getting hot and sweating. ఇంకా అక్కడ చూస్తేనేమో చలి, ఇక్కడ చూస్తేనేమో వేడి, ఇక్కడేమో దారలు చలికి, అక్కడేమో మంచు. There was too much cold and we are using a heaters. ఇంకా మేము చూస్తూ ఉన్నాము, అక్కడ చలికి తట్టుకోలేక హీటర్స్ వాడేవారు. But whatever it may be, అది ఏమైనప్పటికీ I carried a Bible. అయితే నేను బైబిల్ని మోసుకుని వెళ్ళాను. I carried a Bible North India and Nepal. నేపాల్ కూడా నేను బైబిల్ అంతటిని ఉత్తర భారతదేశం అంతటిని మోసుకుని వెళ్ళాను. People respected me. ఇంకా ప్రజలు నన్ను గౌరవించారు. They started to listen word of God. దేవుని వాక్యం వినడం మొదలు పెట్టారు. Because it's a Bible. ఎందుకంటే ఇది వాక్యము బైబిల్. This is a holy Bible. ఇది పరిశుద్ధ గ్రంథమై ఉంది. Whosoever read, ఇది ఎవరు చదువుతారో their life will be transformed. వారి జీవితాలు రూపాంతరం చెందుతాయి. Many people lives were transformed. అనేక జీవితాలు రూపాంతరం చెంది I ఉన్నాయి. just want to tell one word. అయితే ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Matthew chapter 5:3. మత్తయి సువార్త 5:3 అండి. I'll speak. Telugu is not correctly translated. తెలుగులో అంత చక్కగా అనువాదం లేదనుకుంటాను. Blessed are the poor in spirit, for there is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Here Jesus is telling about the kingdom of God. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. How to enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ఎలాగో ప్రవేశించాలి. Who will enter into the kingdom of God? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? You might have heard many times about the kingdom of God. దేవుని రాజ్యం గురించి మీరు అనేకసార్లు విని ఉండవచ్చు. Jesus Christ giving a first message in the Sermon on the Mount. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగం మొదటి ప్రసంగమై ఉంది. Blessed are the poor in heart. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులుగా ఉంటారో. Do you know meaning of poor? P-O-R poor. ఇదిగో ఆంగ్లంలో P006 మీకు తెలుసా? Where we can find poor people. ఇదిగో ఈ యొక్క పేద లేకపోతే దీనులైన వారిని ఎక్కడ కనుగొంటాము? Where we can find a poor people. ఎక్కడ మనం దీనులైన వారిని కనుగొంటాము? We see in the bus stand. ఇదిగో బస్ స్టాండ్ లో మనం చూస్తాము. Railway station. రైల్వే స్టేషన్ లో చూస్తాము. At the temple. ఆలయాల ఎదుట అడుక్కుంటుంటారు. Sometimes they come to our house. కొన్నిసార్లు మన ఇంటికి వచ్చి అడుగుతారా? I like the word poor. అయితే అక్కడ దీనులైన వారు లేకపోతే ఆ భిక్షాటన చేసేవారంటే ఆ మాట నాకు నచ్చింది. They don't feel ashamed to come again and again and again. ఆయన మరలా అడగడానికి కానీ మరలా రావడానికి కానీ ఏమాత్రం వారు సిగ్గుపడరు. We also come to the Christ with the poor. అయితే మనం కూడా క్రీస్తు యొద్దకు అట్టి దీనత కలిగి వస్తూ ఉన్నాము. Why they are poor? ఎందుకు వారు దీనులై ఉన్నారు? They don't have money. వారి దగ్గర డబ్బు లేని కారణం చేత దీనులై ఉన్నారు. What we are having? మనం ఏం కలిగి ఉన్నాము? We may have money. మనం డబ్బు కలిగి ఉండవచ్చు. We don't have a spiritual life. అయితే ఆత్మీయ జీవితంలో అత్యధిక ధనము కలిగిన వారుగా లేము. We don't have a God. ఇదిగో దేవుడు లేని వారుగా ఉన్నాము. We are ungodly. దేవుడు లేని వారుగా దేవుడు లేని వారుగా మనం ఉంటూ We are వచ్చాము. unholy. ఇదిగో అపరిశుద్ధులైన వారుగా ఉంటూ For వచ్చాము. all things we are poor. అయితే అన్ని విషయంలో ఆత్మీయ విషయాల్లో దీనులైన వారుగాను పేదవారుగాను ఉంటూ How ఉన్నాము. to become rich? ఎలాగో ధనవంతులుగా కాగలము? We have to go to the God. అయితే మనం దేవుని ఎదుకు వెళ్ళాలి. We have to go to Christ. ఇదిగో క్రీస్తు యొద్దనే మనము
పొందగలము. As a poor man, you have to go to Christ. ఇదిగో క్రీస్తు యొద్దకు ఎంతో దీన స్థితిలో నువ్వు వెళ్ళాలి. Lord, I am spiritually poor. ఇదిగో దేవా, నేను ఆత్మీయ విషయంలో నేను దీనుడుగా ఉన్నాను. I'm able to. I'm not going spiritual way. ఇదిగో ఆత్మీయ విషయంలో దైనిక స్థితిలో నేను లేను. I'm falling down again by reading Bible also. వాక్యాన్ని చదువుతున్నా, మందిరానికి వెళ్తున్నా, నేను మరలా పడిపోవచ్చు. Lord, bring me up. ఇదిగో ప్రభువా, మీరే నన్ను పైకి లేవనెత్తండి. I'm poor in the sight of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు దృష్టికి నేను చూస్తే నేను దీన స్థితిలో ఉన్నాను. If you pray like that, అలాగ నువ్వు దేవుని స్తుతించి ఆరాధించినట్లయితే, if you ask like that, నువ్వు అలాగ అడిగినట్లయితే definitely he will give. ఇదిగో దేవుడు అలాగ ఇచ్చివాడై ఉన్నాడు. What is worship? ఇదిగో ఆరాధన అంటే ఏంటి? Praying also worship. ఇదిగో ప్రార్థించుట్లో ఆరాధన అయ్యింది. Giving also worship. అలాగే ఇచ్చుట్లో ఆరాధన అయ్యింది. And sharing word of God also worship. అలాగే జీవిత విధానాన్ని, జీవిత శైలిని పంచుకోవడం కూడా అదే ఒక ఆరాధన అయ్యింది. Reading word of God worship. అలాగే దేవుని ఆరాధించట్లో, వాక్యం చదువుట్లో, పఠించట్లో ఆరాధన అయ్యింది. Whatever you do for the Lord, that's worship. ప్రభు కొరకు నువ్వు ఏది చేసిన, భోజనం చేసిన, పానం చేసిన, అది ఆరాధన అయ్యింది. But we don't worship properly. అయితే మనం చక్కగా ఆరాధించట్లేదు. We worship worldly things. ఇదే లోకంలో ఉన్న వాటిని మనం ఎంతో మెచ్చుచూ ఉన్నాము. We may worship here 1 hour. ఇక్కడ 1 గంట ఆరాధనలో మనం ఉండి వెళ్ళిపోవచ్చేమో. Rest of the time we will be in the world. అయితే లోకంలో ఇంకా మిగతా 90 దినాలు అలాగే లోకంలో జీవిస్తూ ఉన్నాము. That's why you are not supposed to do like that. అందుకు అలాగ చేయడానికి వీలు లేదు. You tell to the Lord, I am poor in spirit, Lord. ఇదిగో ప్రభుతో చెప్పు, ఆత్మ విషయంలో నేను దీనంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను దర్శించావయ్యా. Make me rich. ఇదిగో నన్ను ధనికులుగా చేసావు. Definitely he will make a rich. నువ్వు అలాగ అడిగినట్లయితే ప్రభు నేను ధనికులుగా చేయను. And we'll read 5:5. Matthew 5:5. మత్తయి సువార్త 5:5 వచనం చదువుదామండి. Blessed are the meek, for they shall inherit the earth. ఇదిగో సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. How to capture the world? ఇదిగో లోకమును ఎలాగ స్వతంత్రించుకోగలవు? How to inherit the world? ఇదిగో లోకమును ఎలాగ సంపాదించుకోగలవు? We are poor people. ఇదిగో పేదలైన మనము We cannot get even a small place also in Hyderabad. హైదరాబాద్ లో నేటి దినం చిన్న స్థలం కూడా సంపాదించడం కష్టంగా ఉంది. He is not talking about the piece of land or a acre of the land. ఒక చిన్న 100 గజాలు లేకపోతే 1 ఎకరం దాని గురించి మాట్లాడట్లేదు. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. Inherit the earth means ఇదిగో లోకం స్వతంత్రించుకున్నట అంటే inherit the people. ఇదిగో ప్రజల్ని స్వతంత్రించుకున్నట్టు అయ్యింది. Catch the people. ఇదిగో ప్రజల్ని సంపాదించుట అయ్యింది. Love the people. ఇదిగో ప్రజల్ని ప్రేమించుట అయ్యింది. You carry the Bible. ఇదిగో దేవుని వాక్యం మోసుకుని వెళ్తూ ఉంటే they think that he is a Christian. ఇదిగో క్రైస్తవుడు అని వారు తెలుసుకుంటారు. That's good. అది మంచిదే. But we should have a good testimony. ఇదిగో చక్కటి సాక్ష్యాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. Somebody said, ఇదిగో ఎవరు అన్నారు, in the world 20% people read the Bible. ఇదిగో 20% మాత్రమే కొందరు బైబిల్ని చదువుతారు. 80% they see your life. అయితే 80% వారు నీ జీవితాన్ని చూస్తూ ఉండగా, not only you see my life. ఇదిగో నా జీవితాన్ని నువ్వు చూచడం మాత్రమే కాదు. That's why we have to keep our testimony well. అయితే అందుకే మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. If you have a good testimony, ఇదిగో సాక్ష్యం ద్వారా దేవుని ఆరాధించినట్లయితే whatever you say people will listen. ఇదిగో ప్రజలు చక్కగా ఆరాధనలో అలాగే నువ్వు చెప్పినదంతా వింటారు. Through that they come to the Lord. అలాగే ప్రభు యొద్దకు వారు వస్తారు. You have to bring people. ఇదిగో నువ్వు అలాగే అట్టి రీతిగా ప్రజల్ని ప్రభు యొద్దకు తేవాలి. Shall we do like that? అలాగే ప్రభుని ఆరాధిద్దామండి. That is the way of worship. అది జీవిత శైలి అయిన ఆరాధన అయి ఉంది. And 5:8. 5:8 ఇలాగ సెలవిస్తుంది. Blessed are the pure in heart. Yes. Blessed are the pure in heart, for they shall see the God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. And what is in our heart? మన హృదయంలో ఏముంది? Can you tell really what we are what is in our heart? మన హృదయంలో ఏముందో ఎవరైనా నిజంగా చెప్పగలరా? Somebody said. ఎవరు అన్నారు? I am not telling. నేను చెప్పట్లేదు. In the lady's heart what will be there? ఇదిగో సహోదరుల హృదయాల్లో ఏముందో తెలియదు. What is in brother's heart? ఇదిగో సహోదరుని యొక్క హృదయంలో ఏముందో తెలియదు. Somebody said. సో ఎవరు ఇలాగన్నారు? Ladies love the gold. ఇదిగో సహోదరులు బంగారాన్ని ప్రేమిస్తారు. And men love the cars and bungalows and places. అయితే పురుషులైన వారు కార్లు, బంగ్లాలు, అలాగే స్థలాలు వారు ప్రేమిస్తూ ఉంటారు. We have a God in our heart. ఇదిగో మనం దేవుని మన హృదయంలో కలిగి ఉన్నాము. Only little bit, maybe 10%. ఏదో 10% మాత్రమే కలిగి ఉండవచ్చు. 90% how to get the world, how to get the money. అయితే ఎలాగ బంగారం సంపాదించాలి, ఎలాగ నేను డబ్బు సంపాదించాలన్న వాంఛను కలిగి ఉన్నట్లయితే Ladies love the gold. అయితే సహోదరులు బంగారం ప్రేమించున్నారు. I don't know you love the gold or not, I don't know. నువ్వు
నువ్వు బంగారాన్ని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియదు. My wife like gold like anything. ఇదిగో నా భార్య అయితే బంగారాన్ని ఎంతో ప్రేమించేది. I have a big story. Maybe next time I'll tell the story. పెద్ద కథనం ఉంది, నేను అది మరుసటిసారి చెప్తాను. And the last I want to tell one word. అయితే చివరిగా ఒక మాట నేను చెప్పాలని కోరుతున్నాను. 5:9. 5:9 అండి. Blessed are the peacemakers, for they shall call the son of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. How to become a son of God? ఎలాగో దేవుని కుమారులుగా అనబడదువు. How to become a son of God? ఇదిగో దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఎలాగో పిలువబడగలవు. You should be peacemakers. ఇదిగో నువ్వు సమాధానపరచు వ్యక్తిగా ఉండాలి. How to become a peacemaker? ఎలాగో సమాధానపరిచే దేవుడు మనను. I'll tell a small example and close. ఒక చిన్న ఉదాహరణ వృత్తాంతాన్ని చెప్పి నేను ముగిస్తాను. We are in the 3rd floor in Miapur, Hyderabad. మియాపూర్లో, హైదరాబాద్లో మేము 3వ అంతస్తులో ఉన్నాము. And my tenants, Muslims, are fighting each other. The wife and husbands are fighting. భార్య భర్తలైన వారు నాకు టెనెంట్స్ వారు పోట్లాడుతూ ఉన్నారు. A little girl was crying like anything. అయితే చిన్న అమ్మాయి ఎంతో ఏడుస్తూ ఉంది. The wife was crying. అలాగే సహోదరి ఎంతో ఏడుస్తూ ఉంది. Husband is beating her. అయితే భర్త తనను కొడుతూ ఉన్నాడు. If I go in middle, he will beat me. ఒకవేళ మధ్యం పడితే నాకు కూడా పడతాయి. He may say none of your business. వాళ్ళు అనవచ్చు నీ పని కాదయ్యా, నీకు పని లేదు, నీకు పాట లేదు అంటారు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? I went to bathroom. నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను. If I kneel down and pray, my wife asks, why you are praying in this time? ఈ సమయంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు మోకరించి అని నా భార్య అడుగుతుంది. She may ask 100 questions. 100 ప్రశ్నలు అడగవచ్చు. I went to the bathroom. అయితే నేను ఆ యొక్క విశ్రాంతి గదికి I వెళ్ళాను. knelt down in the bathroom. అయితే నేను అక్కడ మోకరించాను. Lord Jesus, ప్రభువైన యేసు, they are fighting each other. వారు ఇరువురు పోట్లాడుచున్నారు. I cannot go in the middle. నేను మధ్యలోనికి వెళ్ళలేను. I want to be a peacemaker right now. అయితే నేను సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలని కోరుతూ In ఉన్నాను. the name of Jesus, I am praying. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. They need peace. వారికి సమాధానం అవసరమై ఉంది. Lord, give me peace. ఇదిగో మీరు సమాధానం ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు. Because you told, అయితే నువ్వు చెప్పావు, ask it shall be given unto you. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, Knock it shall be open unto you. తట్టుడి మీకు తెరవబడును. I'm asking in the name of Jesus. యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. Give them peace, ఇదిగో Lord. సమాధానం వారికి ఇవ్వండి ప్రభువా. I prayed. నేను అలా ప్రార్థించాను. I came out from the room. నేను ఆ యొక్క విశ్రాంతి గది నుంచి బయటికి వచ్చాను. By the time the wife came out, అయితే ఆ సమయానికి తన ఆవిడ బయటికి వచ్చింది. she is a fair color అది చక్కటి సుందరమైన ముఖం కలిగి ఉంది. and small something on her face. అయితే తన యొక్క ముఖంపై ఏదో ఉంది. And I saw her and crying. ఆమె ఏడవడం చూశాను నేను. And daughter also crying, small daughter also అలాగే crying. చిన్న కుమార్తె కూడా ఏడుస్తూ ఉంది. And after some time, maybe after 10 minutes or 15 minutes, 10-15 నిమిషాల తర్వాత she is okay, wife is okay, ఆ యొక్క భార్య సమాధానపరచబడింది. and husband is okay. అలాగే భర్త సమాధానపరచబడ్డాడు. Both are like I got a peace. అట్టి సమాధానం ఇద్దరికి కలిగింది. Before I go out, నేను బయటికి వెళ్ళక ముందు God answered my prayer. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. I said, thank you, Lord. నేను ప్రభువా వందనాలని చెప్పాను. I worship the Lord. నేను ప్రభువుని ఆరాధించాను. Why I worship the Lord? నేను ఎందుకు ప్రభువుని ఆరాధించాను? He answered my prayer immediately in the bathroom. నా జీవితంలో అనేక సార్లు బాత్రూంలోనే జవాబులు ఇచ్చాడు. That's a prayer also. It's a worship. ఇదిగో అలాగే అట్టి ఆరాధన ప్రార్థనకు జవాబు ఇచ్చటం బట్టి ఆరాధించట ఆరాధన అయింది. Once I was coming from Bihar. నేను ఒకసారి బీహార్ నుంచి వచ్చున్నాను. There is no chance to get a ticket, reservation ticket. రిజర్వేషన్ టికెట్ పొందడానికి అవకాశం లేకుండా ఉండేను. I have to go. ఇదిగో నేను వెళ్ళవలసి ఉండేను. Otherwise I have to spend lot of money for the hotel. హోటల్లో ఇంకా అనేక డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. Lord, I don't have money. నేను ప్రభువా నా దగ్గర డబ్బు లేదు. I desperately need a ticket. ఇదిగో డెస్పరేట్లీ నాకు టికెట్ అవసరం అయ్యిందని చెప్పాను. I went to the office and got the ticket. అయితే నేను ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళాను. అక్కడ టికెట్ నాకు దేవుడు ఇచ్చాడు. With a great difficulty I got a ticket. ఎంతో క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో నాకు టికెట్ వచ్చింది. I just knelt down in the reservation counter. రిజర్వేషన్ కౌంటర్ లో నేను మోకరించాను. Lord, thank you. ప్రభువా వందనాలు. I worship the Lord. నేను అలా ప్రభువుని ఆరాధించాను. I honored the Lord. ప్రభువుని గణపరిచాను. By the time one man came. ఆ సమయానికి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. Hey boy, kya ho gaya? What happened? ఆయన అడుగుతున్నాడు, ఏ బా ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నావు, ఇప్పుడే ఏం నోకాలు వేసావన్నాడు. Down till now you are standing nicely. ఇంతవరకు చక్కగా నిలబడి ఉన్నావా, నిటారుగా ఏమైంది అన్నాడు. Any sickness? ఏమైనా రోగం వచ్చిందా, నిలబడ్డావు, Shall I take you to hospital? నేను ఆసుపత్రికి నిన్ను తీసుకెళ్లాలా, తరలించాలా అని No, అడిగాడు. I said I am praising my Lord. నేను అన్నాను, లేదు అయ్యా, నన్ను తరలించాల్సిన అవసరం లేదు, పరలోకానికి తరలింపబడి ఉన్నాను, నేను ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను అని I చెప్పాను. am giving thanks to the Lord. ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆయన అడిగాడు, ఎందుకు ఆరాధిస్తున్నావని అడిగాడు.
I got a ticket which I not supposed to get. ఇదిగో నాకు ఏ మాత్రం కూడా పొందడానికి అవకాశం లేని టికెట్ నేను No పొందుకున్నానని hope to చెప్పాను. get ticket. నిరీక్షణ లేని స్థితిలో నాకు టికెట్ వచ్చింది. Because of my God I got a ticket. ఇదిగో నా దేవుడు నాకు టికెట్ నాకు ఇచ్చాడు. I worship the Lord. నేను ప్రభువుని అలాగే I ఆరాధించాను. worship the Lord all the time. ఇదిగో అన్ని వేళ ప్రభువును చేసిన అద్భుతాలను బట్టి నేను ఆరాధిస్తూ ఉన్నాను. So you also supposed to praise God and worship the Lord all the time. నీ జీవితంలో ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు దాన్ని అన్నింటిని బట్టి నువ్వు దేవుని ఆరాధించవచ్చు ఈ రోజు. Thank you for this word. దేవుని వాక్ని బట్టి నీకు వందనాలు. Pray for me. Thank you so much. దేవునికి వందనాలు. ఆరాధనలో ప్రవేశిద్దాం.